పహల్గామ్ అటాక్ ఏదైతే జరిగిందో దానిలో జరిగిన రక్తపాతానికి కారణం వీడే అంటూ ఇతని ఫోటోని అయితే సోషల్ మీడియాలో హైలైట్ చేస్తున్నారనమాట. అసలు ఎవరు అతను, బ్యాక్గ్రౌండ్ ఏంటి? అయితే అతని పేరు ఖలీద్. అయితే ఈయన పేరు ఇప్పుడే కాదు, మన దేశంలో ఎక్కడెక్కడైతే ఉగ్రవాదుల దాడులు జరిగాయో ప్రతి ఒక్క చోట కూడా ఖచ్చితంగా ఈయన పేరు మాత్రం వినిపిస్తూనే వస్తుంది. అయితే ఇప్పటి వరకు కూడా ఈయన్ని పట్టుకోవడం కానీ ఈయనని ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదని చాలామంది కూడా ప్రశ్నిస్తున్నప్పటికీ ఈ వ్యక్తి మన దేశానికి చెందిన వ్యక్తి కాదు, పాకిస్తాన్కి చెందినటువంటి ఒక ముఖ్యమైన వ్యక్తి. ముఖ్యంగా ఉగ్రవాదులందరినీ కూడా తయారు చేయడంలో ఈయన మాత్రం ముఖ్యమైన పాత్ర పోషిస్తూ ఉంటాడు. అయితే ఈయన అసలు పేరు ఖలీద్ కాదు, సైఫుల్లా కసూరి. అయితే ఈయన ఈ పేరుని అంటే ఒరిజినల్ పేరుని దాపెట్టుకొని ఈయన ఖలీద్ అనే పేరుతో మాత్రం బయట తిరుగుతూ ఉంటాడు. అయితే ముఖ్యంగా ఉగ్రవాదులను తయారు చేయడం కావచ్చు, ముఖ్యంగా పాకిస్తాన్లో ఉన్నటువంటి యువతను అందరినీ కూడా పాడు చేయడంలో కూడా ఈయన ముఖ్యమైన పాత్ర పోషిస్తూ ఉంటాడు. యువతరందరినీ కూడా ఒక గ్రూప్ ఆఫ్ మెంబర్స్ అందరినీ కూడా ఒక చోట గ్యాదర్ చేసి అక్కడ వాళ్ళందరినీ కూడా బ్రెయిన్ వాష్ చేస్తూ ఉంటాడు. అంటే వాళ్ళ మనసులో ఇండియా మీద మంచి అభిప్రాయం ఉన్నప్పటికీ ఈ వ్యక్తి ఖలీద్ అనే వ్యక్తి మాత్రం వాళ్ళతోని మాట్లాడి వాళ్ళని గ్యాదర్ చేసి ఈ విధంగా కాదు, వాళ్ళు మనకు శత్రువులు, ఆ దేశం మనకు శత్రు దేశం, ఖచ్చితంగా మనం వాళ్ళ మీద అటాక్ చేయాలి, వాళ్ళని ఎప్పుడు కూడా నాశనం చేయడానికి ట్రై చేయాలి, ఇలాంటి మాటలన్నీ కూడా నేర్పిస్తూ ఉంటాడు. ముఖ్యంగా ఉగ్రవాదులందరూ కూడా పాకిస్తాన్లోనే ఎందుకు ఎక్కువగా ఉంటారో, ఎందుకు అక్కడే ఉగ్రవాదుల గ్రూపులన్నీ కూడా రోజు రోజుకి పెరుగుతూ వస్తున్నాయంటే ఇలాంటి వ్యక్తుల వల్ల. ఉగ్రవాదుల్లో గొప్ప చరిత్రని వాళ్ళు అనుకుంటూ ఉంటారు, కళకి సంబంధించిన వాళ్ళందరూ కూడా. సో ఈయనకు ఈ విధంగా ఇంత హిస్టరీ ఉన్నప్పటికీ కూడా, ఇంత ఉగ్రవాదులో ఒక మెయిన్ మెంబర్గా ఉన్నప్పటికీ కూడా పాకిస్తాన్ వీధుల్లో మాత్రం విలాసవంతంగా లగ్జరీ కారుల్లో కూడా తిరిగేటటువంటి ఒక స్వేచ్ఛ కూడా ఆయనకు ఉందంట. అంటే ఇలాంటి ఒక వ్యక్తికి కూడా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది, ఇలాంటి వ్యక్తుల్ని కూడా విలాసవంతంగా తిరగనిస్తుంది అంటే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఎంత ఘోరమైన ప్రభుత్వం, ఎంత నీచమైన ప్రభుత్వమో అర్థం చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు మన జమ్మూ కాశ్మీర్లో ఏదైతే పహల్గామ్ దగ్గర అయితే ఇది ఒక దాడి జరిగిందో, సో ఖచ్చితంగా ఈ దాడి వెనకాల ఖలీద్ అని ఈ వ్యక్తే ఉన్నాడని క్లియర్గా అర్థమవుతుంది. అయితే ఈ దాడికి కొన్ని రోజుల ముందే అక్కడ మేము మీకు ఖచ్చితంగా ఏదో ఒక అటాక్ చేస్తామని ఖచ్చితంగా వాళ్ళే స్వయంగా చెప్పడం జరిగింది. రీసెంట్గా ఈ యొక్క దాడికి సంబంధించి మేమే చేశాము అని కొన్ని ఉగ్రవాద సంస్థలు బయటకు వచ్చి స్వయంగా చెప్పినప్పటికీ ఖచ్చితంగా వాళ్ళ వెనకాల ఉండి నడిపించి దీన్ని చేయించింది మాత్రం ఖలీద్ అని పాకిస్తాన్ చెందిన ఈ వ్యక్తి మాత్రమే. అక్కడ ఉగ్రవాదుల్ని తయారు చేయడంలో, బ్రెయిన్ వాష్ చేయడంలో, యువతని పాడు చేయడంలో, ఇతర దేశాల మీద అటాక్ చేయించడంలో ఖచ్చితంగా ఈ వ్యక్తి మాత్రం ముఖ్యమైన పాత్ర పోషిస్తూ ఉన్నాడు. ఇతర దేశాలు కావచ్చు, ముఖ్యంగా మన ఇండియాలో ఎక్కడెక్కడైతే ఉగ్రవాదుల దాడులు జరిగాయో వాటన్నిటిలో కూడా ఖలీద్ అనే వ్యక్తి ఈ పేరు మాత్రం ఖచ్చితంగా వినిపిస్తూ వస్తుంది. టీఆర్ఎఫ్ కావచ్చు, సో ఇలాంటి ఉగ్రవాదుల సంస్థల పేర్లు వినిపించినప్పటికీ వీటన్నిటికీ కూడా వెనకాల ఉండి నడిపించే వ్యక్తి ఖలీద్. అయితే వాళ్ళందరికీ కూడా గ్రూప్ ఆఫ్ మెంబర్స్ని పంపించి మేము మెంబర్స్ని పంపిస్తున్నాము, బ్రెయిన్ వాష్ చేసి యువతను పంపిస్తున్నాము, ఈ యువతని మీరు ఉగ్రవాద సంస్థల్లో చేర్చుకోండి, ఉగ్రవాదులుగా తయారు చేయండి అనే విధంగా కూడా యువతను ప్రోత్సహించే వ్యక్తి కూడా ఖలీద్ అని ఈ వ్యక్తి. అయితే ఖచ్చితంగా ఇలాంటి వ్యక్తులు ఉన్నన్ని రోజులు కూడా రెండు దేశాలు ఒక స్నేహబంధంతో ఉంటాయంటే ఖచ్చితంగా ఉండవు. రెండు దేశాలు కావచ్చు, రెండు ప్రాంతాలు కావచ్చు, ముఖ్యంగా బార్డర్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో సో అక్కడ ఖచ్చితంగా ప్రశాంతంగా ఉంటున్నారు అనుకునే క్రమంలోనే ఏదో ఒక విధ్వంసం సృష్టించాలి, ఖచ్చితంగా ఈ విధంగా ప్రశాంతంగా ఉండడం మాకు నచ్చట్లేదు, ఖచ్చితంగా ఏదో ఒక అటాక్ చేయాలనే విధంగా ఇలాంటి మూర్ఖులు మాత్రం ఆలోచిస్తూ ఉంటారు. అయితే బైసరన్ లోయ ఎక్కడైతే మనకు పహల్గామ్లో దాడి జరిగిందో ఆ లోయలో దాక్కొని మరి మన ఇండియన్ ఆర్మీ యొక్క అంటే వీళ్ళు ఏదో డైరెక్ట్గా వచ్చి మేము అటాక్ చేశాము అని విరవీగుతున్నప్పటికీ కూడా వాళ్ళు మన ఇండియన్ ఆర్మీ యొక్క డ్రెస్ వేసుకొని వచ్చి ఒక పెరిగి పందెల్లాగా వచ్చి వాళ్ళు అటాక్ చేయడం జరిగింది. సో ముఖ్యంగా ఇక్కడ హిందువులను ఎందుకు టార్గెట్ చేశారు, ఐడి కార్డులు చూసి మరి ఎందుకు టార్గెట్ చేశారు, వాళ్ళని ఎందుకు చంపారంటే ఖచ్చితంగా మత కల్లోలాలను సృష్టించడానికి, మతాల మధ్యన కల్లోహాలు సృష్టిస్తే ఖచ్చితంగా ఇండియా అనేది మతాల సమ్మేళనం, ఎవరైనా కూడా ఎక్కడి నుంచైనా వచ్చి ఇక్కడ బ్రతకొచ్చు, ఆ స్వేచ్ఛ ఇక్కడ ఉంది. కాబట్టి ఇలాంటి ఒక ముఖ్యమైన పాయింట్ని తీసుకొని దాన్ని మనం నాశనం చేస్తే ఇక మనము ఇక్కడ కల్లోలాలు సృష్టించడం కావచ్చు, అటాక్ చేయడం కావచ్చు, మన వాళ్ళని పంపించడం కావచ్చు ఈజీగా అవుతుంది. కాబట్టి ఈ విధంగా ఒక పాయింట్ని ఎంచుకున్నట్టు కూడా తెలుస్తుంది. సో మొత్తానికి ఎక్కడైతే మనకు ఉగ్రదాడులు కానీ రీసెంట్గా జరిగిన ఈ దాడికి కూడా ఈ ఖలీద్ అనే వ్యక్తే కారణం. సో ఈ రక్త జలపాతానికి, ఇలాంటి ఒక మారణకాండకి ఖచ్చితంగా ఇలాంటి వ్యక్తులే ఈ ముఖ్యంగా
ఈ వ్యక్తి కారణమవుతూ వస్తున్నాడు. సో మరి ఇలాంటి వ్యక్తులు ఎక్కడ కనిపించినా కూడా, ముఖ్యంగా ఈ వ్యక్తి కనిపిస్తే మాత్రం ఖచ్చితంగా నడి రోడ్డు మీద నరికి చంపేయాలని ప్రతి ఒక్క భారత పౌరులు కూడా అనుకుంటూ ఉన్నారు. మరి ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేయడానికే ఇటు పాకిస్తాన్కి మన దేశానికి ఉన్నటువంటి దౌత్య సంబంధాలన్నీ కూడా మన ఇండియన్ గవర్నమెంట్ ఇప్పటి వరకు అయితే కట్ చేయడం జరిగింది. మరి నెక్స్ట్ ఎలాంటి స్టెప్స్ తీసుకుంటుంది, 48 అవర్స్ టైం ఇస్తున్నాము, ఎవరెవరైతే పాకిస్తాన్కి సంబంధించిన వాళ్ళు ఇండియాలో ఉన్నారో అందరూ కూడా వెళ్ళిపోండి, హై కమిషన్ని కూడా పాకిస్తాన్ సంబంధించినటువంటి వాళ్ళని కూడా వెళ్ళిపోండి అనే విధంగా కూడా చెప్పారు. స్పెషల్ వీసాలని కూడా క్యాన్సిల్ చేయడం జరుగుతుంది. మరి నెక్స్ట్ ఏ విధంగా ఇలాంటి స్టెప్స్ తీసుకుంటారో వెయిట్ చేసి చూడాలి.